మా ఇంట్లో కర్రీ వల్ల చిక్కుడుగా అండి ఉడికించి పెట్టుకున్నాను. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు వేగనివ్వాలి. బాగా వేగనిచ్చిన తర్వాత ఇందులో పసుపు వేసి టమాటాలు వేసేయాలి. టమాటాలు మగ్గడానికి ఉప్పు వేసి మూత పెట్టాలి. ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలండి. మూత పెట్టేశాను. చూడండి 2 నిమిషాల్లో ఎలా అయిపోతుందో. టమాటాలు మగ్గిపోయాయి కదా, ఇందులోనే కారం వేసేసాను. కారం వేసి బాగా కలపాలి. కారం వేసి బాగా కలుపుకొని ఇందులో ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగా ఉంది కదండి, అది ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని మాడకుండా ఉండడానికి వాటర్ వేసుకొని బాగా కలపాలి. కలిపి ఇందులో కాస్త మూత పెట్టుకొని తీసాక ఉడికిపోయింది. చూడండి చిక్కుడుగాయ ఉడికిపోయిందండి. చిక్కుడుగాయ దీనిపైన కాస్తంత ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని చూడండి ఎంత బాగా అయిందో. గుమగుమలాడిపోతుంది కదా. ఒక లైక్ కొట్టండి ప్లీజ్. టేస్టీగా చిక్కుడుకాయ కర్రీ.